మే 2, 2026 కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న ఒక విద్యార్థి తన తండ్రికి ఒక వాట్సాప్ సందేశం పంపాడు. ఈ మెసేజ్ లో ఒక ఫైల్ అటాచ్ అయి ఉంది అండ్ ఆ ఫైల్లో ఇలా ఉంది: సీకర్ నుండి నా స్నేహితుడు నాకు ఇవి పంపాడు, దయచేసి వీటిని మీ హాస్టల్లోని అమ్మాయిలకు ఇవ్వండి. రేపటి నీట్ పేపర్ లో రాబోయే 300 ప్రశ్నలు ఇవే. ఆ అబ్బాయి తండ్రి రాజస్థాన్ లోని సీకర్ నగరంలో ఒక పీజీ హాస్టల్ నడుపుతున్నాడు. ఆ రాత్రి అతడు ఏమీ చేయలేదు, కానీ మరుసటి రోజు ఉదయం ఆ పేపర్ ను హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేశాడు. పరీక్ష అనంతరం అతను ఈ పేపర్ ను దగ్గరలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్ కు టీచర్ కు చూపించాడు. ఇందులో ఎన్ని ప్రశ్నలు నిజంగా వచ్చాయని అడిగాడు. దానికి వచ్చిన సమాధానం ఎవ్వరూ నమ్మలేకపోతారు. 90కి 90 బయాలజీ ప్రశ్నలు సరిపోలాయి. కెమిస్ట్రీలో కూడా 45కి 45 ప్రశ్నలు అదే క్రమంలో వచ్చాయి. మొత్తం 180 ప్రశ్నలు 135 ప్రశ్నలు ఈ లీక్డ్ పేపర్ లో ఉన్నాయి. ఇది చిన్న విషయం కాదు. ఇది 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్ష. దేశ చరిత్రలో మొదటిసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నీట్ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పేపర్ లీక్ వెనుక రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి అండ్ బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఒక విద్యార్థి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పగలు రాత్రి కష్టపడి చదివిన వారికి ఇలా జరగడం చాలా బాధాకరం. అందుకే జీవితంలో ఎప్పుడూ ఒక ప్లాన్ B లేదా ప్లాన్ C ఉండాలి. కేవలం ఒక్క పరీక్ష పైనే మీ జీవితాన్ని పణంగా పెట్టకండి. సరే, లీక్ ఎక్కడ జరిగిందో ఒక్కసారి చూద్దాం. అసలు లీక్ ఎక్కడ జరిగిందో అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇన్వెస్టిగేషన్ ప్రకారం మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న ఒక ప్రింటింగ్ ప్రెస్ నుండి ఇది లీక్ అయినట్లు తెలుస్తోంది. అక్కడ ఒక వ్యక్తి పేపర్ ను దొంగలించి ఒక నెట్వర్క్ కి ఇచ్చాడు. వారు చాలా హైటెక్ పద్ధతులను ఉపయోగించారు. ఫోన్ కెమెరాలకు దొరకకుండా హై డెఫినిషన్ పోర్టబుల్ స్కానర్లను వాడారు. డేటాను దాచుకోవడానికి ఒక షాడో సర్వర్ ను కూడా సృష్టించారు. నాసిక్ లో శుభం ఖైర్నార్ అనే మెడికల్ స్టూడెంట్ 10 లక్షలు ఇచ్చి ఈ పేపర్ కొని గుర్గావ్ లో 15 లక్షలకు విక్రయించాడు. గుర్గావ్ లో ఒక హ్యాండ్ రిటర్న్ గెస్ట్ పేపర్ తయారైంది. రాజేష్ కుమార్ మందావారి అనే MGBS కౌన్సిలింగ్ ఏజెంట్ ఈ పేపర్ ను దాదాపు 700 మంది విద్యార్థులకు పంపిణీ చేశాడు. అందులో ఒకడే కేరళలోని ఆ విద్యార్థి. కేరళ విద్యార్థి తండ్రి ముందుగా సీకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పుకార్లు నమ్మకండని వారు తిప్పి పంపించేశారు. ఆ తర్వాత అతను NTA ని సంప్రదించాడు. NTA CBIకి సమాచారం ఇవ్వడంతో రాజస్థాన్ లో SOG దర్యాప్తు ప్రారంభించింది. SOG దర్యాప్తులో వాట్సాప్ మెసేజ్లపై ఫార్వర్డ్ మెనీ టైమ్స్ అని ఉండడాన్ని గమనించారు. అంటే ఇది చాలా మందికి చేరింది. పరీక్షకు నెల రోజుల ముందే ఈ పేపర్ లీక్ అయిందని SOG ADG విశాల్ బన్సల్ తెలిపారు. ఈ కేసులో మంగిలాల్ మరియు దినేష్ బివాల్ అనే సోదరుల పాత్ర కీలకం. దినేష్ బివాల్ బీజేపీ యువ మోర్చా సభ్యుడు. ఇతనికి పెద్ద పెద్ద నాయకులతో మరియు విద్యాశాఖ మంత్రితో సంబంధాలు ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరి కుటుంబంలోని 4 పిల్లలు గత ఏడాది నీట్ పాస్ అయ్యారు. అంటే గతేడాది కూడా ఇలానే జరిగిందా అనే అనుమానం కలుగుతుంది. ఇక్కడ రాజస్థాన్ పోలీసులు మహారాష్ట్రను తప్పుపడుతుంటే నాసిక్ పోలీసులు మాత్రం తమ దగ్గర లీక్ కాలేదని అంటున్నారు. మరోవైపు NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ అసలు పేపర్ లీకే కాలేదని, కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే కలిశాయని బకాయిస్తున్నారు. 2024లో కూడా ఇలాగే నీట్ పేపర్ లీక్ అయింది. అప్పట్లో నిరసనలు జరిగాయి. సుప్రీంకోర్టుకు వెళ్లారు, కానీ వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. NTAని సంస్కరించలేదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను దీనిపై ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ నిర్వహిస్తామని NTA చెబుతోంది. మళ్ళీ ఫీజు కట్టక్కర్లేదని కూడా అంటున్నారు. కానీ విద్యార్థులు పడే మానసిక వేదనకు ఎవరు బాధ్యులు? 22 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడే కష్టానికి విలువేది? పరీక్షలే జీవితం కాదు. 3 Idiots సినిమాలో చెప్పినట్లు నైపుణ్యం కోసం చదవండి, విజయం దానంతటే అదే వస్తుంది. డాక్టర్ లేదా ఇంజనీర్ కాకపోయినా జీవితంలో సాధించడానికి వేల మార్గాలు ఉన్నాయి. ఒక పేపర్ లీక్ అయింది, అంతేకాదు లక్షల మంది విద్యార్థుల నమ్మకం కూడా లీక్ అయినట్లుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. పగలు రాత్రి కష్టపడి చదివిన స్టూడెంట్స్ ఒక్కసారిగా తమ శ్రమ అంతా వృధా అయ్యిందేమోనని భయపడుతున్నారు. డబ్బున్న వాళ్ళు ప్రశ్న పత్రాలు కొనుగోలు చేస్తే నిజాయితీగా చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడ నిలబడాలి? ఇది కేవలం ఒక ఎగ్జామ్ స్కామ్ కాదు, దేశ విద్యా వ్యవస్థలో ఉన్న చీలికను బయట పెట్టిన ఘటన. 2024లో పేపర్ లీక్ జరిగింది, నిరసనలు జరిగాయి, కోర్టులు స్పందించాయి, కానీ వ్యవస్థ మారలేదు. ఇప్పుడు 2026లో మళ్ళీ అదే కథ, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే అన్యాయం. ఒక దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్స్ లో తయారవుతుందంటారు, కానీ ఆ భవిష్యత్తునే డబ్బుతో అమ్మేస్తే అప్పుడు ప్రతిభ, కష్టం, నిజాయితీకి విలువ ఎక్కడ ఉంటుంది? అందుకే పరీక్షలో మార్కులు ముఖ్యం, కానీ జీవితంలో విలువలు ఇంకా ముఖ్యం. ఎందుకంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే జీవితమే ఫెయిల్ అయినట్లు కాదు,
కానీ ఒక వ్యవస్థ ఫెయిల్ అయితే లక్షల జీవితాలు దెబ్బతింటాయి. మరి మీరేమంటారు? మన దేశంలో ఈ పేపర్ లీక్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ పేపర్ లీక్స్ ఆగిపోతాయి అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మా ఇన్ఫో నచ్చితే లైక్ చేయండి.